హాయ్ గైస్, దిస్ ఇస్ శివ వల్లభదాస్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే మీరు చేయాల్సిందని ఒకటి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. నేను ఎక్కువగా ఏది అడగను. సో ఈరోజు ఒక టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను నార్మల్గా ఆన్లైన్లో ఫేస్బుక్లో ఎక్కువగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా రీల్స్ చూడడం కానీ, ఎక్కువగా సంథింగ్ ఫ్రెండ్స్తో చాటింగ్ కానీ, మీమ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఒకరోజు నాకు ఒక ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ ఫ్రెండ్ తోటి అలాగా చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ తనతో రోజు టైంపాస్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. సో ఒకరోజు తను కలుద్దాము అని చెప్పేసి అంటే మరి తను కూడా నేనుండే ఏరియాలోనే ఉంటాడు అని చెప్పాడు. సో నాకు అర్థం కాలేదు. సో దగ్గరలోనే ఉన్నాడు కదా, ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి నేను తన నెంబర్ తీసుకొని తను ఒక వాట్సాప్ లొకేషన్ పెట్టి మా ఏరియా నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఒక కిరాణా షాప్ ఉంటుంది. నేను వెళ్ళి అక్కడ ఆ పర్సన్ని కలిశాను. ఆ పర్సన్ని కలిసిన తర్వాత తను కొంచెం వియర్డ్గా ఉన్నాడు, బట్ పర్లేదు, మాట్లాడడం కొంచెం కూల్గా అనుకున్నాను. సో తను ఒక మాట మాట్లాడుతూ, బ్రో మనం ఎప్పుడైనా ఒకసారి సిట్టింగ్ అవుదాం, మందు తాగుదాము అని చెప్పేసి నేను ఐ థాట్ ఓకే పర్లేదు, బికాస్ బాయ్ ఆర్ మెన్ ఎప్పుడైనా ఏదన్నా అనుకున్నా కొంచెం ఓపెన్గా మాట్లాడాలనుకున్నా మందు తాగుతారని అనుకుంటాను. కానీ నేను అలా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన నుంచి ఒక మెసేజ్, బ్రో నెక్స్ట్ మంత్ మనం ప్లాన్ చేసుకొని మనం ఒక ప్లేస్ డిసైడ్ చేసుకుందాం అని అన్నారు. సో ఆ మంత్ రానే వచ్చింది. నేను తను ఇద్దరం కలిసి ఒక నిర్మానుష్యమైన ఒక అడవి, సిటీ నుంచి తిప్పికొడితే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20 కిలోమీటర్లు దాటి తను ఒక చెట్ల సైడ్కి తీసుకెళ్ళాడు. మొత్తం చుట్టూ చెట్లే ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో ఒక ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. మందు బాటిల్ ఓపెన్ చేశాడు. ఇద్దరం గ్లాసెస్ ఓపెన్ చేసేసి తను నాకు కొంచెం పోసాడు, తను పోసుకున్నాడు. ఇవన్నీ అవుతున్న టైంలో మేమిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఒక సిగ్గు కొట్టాము. కొద్దిసేపటికి తను డల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. నాకు అర్థం కాలేదు. సో నేనేమనుకున్నానంటే తాగే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లవర్ని తలుచుకోను, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని తలుచుకోను కొంచెం లో అయిపోతారు. అలా నాకు కొంచెం డౌట్గా అనిపించేసి ఏమైంది బ్రో అని అడిగాను. సో తను ఏం కాలేదు బ్రో, కూల్ చిల్ అని చెప్పేసి మెల్లిగా లేచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో ఐ థాట్, నేనేమనుకున్నానంటే సిగరెట్ తాగడానికి వెళ్ళాడేమో నేను, కానీ అలా నడుచుకుంటూ ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. నాకు ఒక్కసారిగా అర్థం కాదు, ఏంటి పర్సన్ ఇలా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి బ్రో అని పిలిచాను, పలకలేదు. మళ్ళీ బ్రో అని పిలిచాను, అస్సలు పలకలేదు. సో నేను చేసేది ఏం లేక అక్కడ ఉన్న గ్లాస్లో ఒక సిప్పు మందు కొట్టేసి నేను కూడా అతని వెనకాలకి వెళ్ళాను. బ్రో ఏమైంది బ్రో, నడు చిల్ అవుదాందా అని చెప్పేసి మీద చేసాను. కానీ ఒక్కసారిగా అతనిలా లేదు, ఒక్కసారిగా ఏడుస్తున్నాడు. నాకు కొంచెం కంగారు ఎక్కువైపోయింది. ఎందుకు ఏడుస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. కొంచెం మాట్లాడి కొంచెం బ్రో ఊరుకో బ్రో, ఏమైంది బ్రో అని 10 సార్లు అడిగాను. కానీ తను రెస్పాన్స్ ఇవ్వలేదు. సో నాకు అర్థం కాలేదు. సరే బ్రో ఒక నిమిషం ఉండు అని చెప్పేసి నేను మెల్లిగా నడుచుకుంటూ మేము కూర్చున్న స్పాట్కి వచ్చాను. అలాగే నేను మేము తాగుతున్న స్పాట్కి రాగానే వెనక్కి తిరిగి చూశాను, కానీ అతను లేడు. చుట్టూ మొత్తం వెతికాను, అస్సలు కనిపించలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అతని పేరు కూడా నేను అడగదామని మర్చిపోయాను, ఎందుకంటే మామూలుగా ఈరోజు రేపు ఫేస్బుక్లలో ఫేక్ నేమ్సే ఉంది. నాకు అర్థం కాలేదు తన నేమ్ వెళ్ళాను. బ్రో అనుకుంటేనే మా ర్యాప్ స్టార్ట్ అయింది. బ్రో అనుకుంటేనే కలిసాము. బ్రో అనుకుంటేనే మన సిటీలోకి వచ్చాము. ఆ అడవిలో నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎట్ ఏ టైం నాకు చెమటలు పెట్టాయి. బ్రో అని గట్టిగా అరిచాను, కానీ అతని నుంచి ఏ రెస్పాన్స్ లేదు. సో నేను ఏం చేయాలో నాకు అర్థం కాక పరిగెత్తుకుంటూ ఆ చెట్ల నుంచి పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా, నా వల్ల నేను ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఉరుక్కుంటూ రోడ్ మీదకి వచ్చేసాను. ఆ రోడ్ మీదకి వస్తే నిర్మానుష్యం, అసలు ఏం లేదు ఆ రోడ్ మీద. నాకేం అర్థం తెలియదు, ఏం చేయాలి, నా బైక్ తెచ్చిన కదా, నా బైక్ ఏదని చెప్పేసి చూస్తే నా బైకు మేము మందు తాగినప్పుడు స్పాట్ దగ్గర ఉంది. నాకు అర్థం కాలేదు. నాకు అసలు అర్థం కాలేదు. నేను మళ్ళీ
నేను మందు అయిన స్పాట్కి వచ్చేసాను. అక్కడి నుంచి నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. తను చాలా గట్టిగా వచ్చాను, కానీ తను మాత్రం పలకలేదు. సో నేను ఎప్పుడైతే ఆ మెయిన్ రోడ్ మీదకి వచ్చానో, మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ నా బైక్ దగ్గరికి రావాలంటే నాకు ప్యాక్ అయిపోయింది. మెల్లిగా నడుచుకుంటూ చుట్టూ ముందు వెనక అంతా చూసుకుంటూ వస్తూ నా బైక్ దగ్గరికి వచ్చాను. కానీ బైక్ తీసుకెళ్ళి ఎట్ ఏ టైం నాకు చెమటలు పట్టిపోయాయి. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలా ఏం చేయాలి, ఎక్కడున్నాయి బైక్ కీస్ అని మొత్తం వెతికాను, ఎక్కడా దొరకట్లేదు. కానీ ఎప్పుడైతే నేను ఆ చెట్ల వైపున ఇట్లా నార్మల్గా ఇలా చూస్తాను, ఆ పర్సన్, ఆన్లైన్లో పరిచయమైన పర్సన్ నా బండి కీస్ పట్టుకొని నవ్వుతూ నన్ను చూస్తున్నాడు. నాకు ఎట్ ఏ టైం ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పారిపోయాను. ఎంత ఫాస్ట్గా పరిగెత్తానంటే మీరు నమ్మరు. ఒక పక్క బాడీ షివరింగ్ అవుతుంది, ఫీవర్ వచ్చే విధంగా ఉంది. పరిగెత్తుతున్నా ఎక్కడికి పరిగెత్తుతున్నాను, ఎలా పరిగెత్తుతున్నాను కూడా నాకు అర్థం కాదు. అంత దారుణంగా పరిగెత్తాను. ఒక్కసారి ఆ చెట్లన్నిటిని ఒకే టైం దాటాలని చెప్పేసి నేను దాటేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి నాకు అర్థం కాదు, అన్కాన్షియస్ అయిపోయాను. ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడిపోయాను. నాకు అర్థం కాలేదు. పొద్దున్న లేచేసరికి మా అన్నయ్య వచ్చేసేసి బైక్ ఎదురా అని అడిగాడు. లేదు, నాకు అర్థం కాలేదు, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాను. అప్పుడు నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. బాడీ లెవెల్ స్టేజ్లో ఉన్నాను, కానీ మాట్లాడగలుగుతున్నాను. మా అన్నయ్యకి ఈ విషయం చెప్తూ, ఆ ఏరియా ఎక్కడరా అంటే తన ఫ్రెండ్ని తీసుకొని బైక్ కోసం ఆ ఏరియాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ చెట్లను మొత్తం చూస్తాడు, కానీ అక్కడ ఏం లేదు. కానీ అక్కడ నా బైక్ మాత్రం విత్ కీస్. ఎట్ ఏ టైం ఆ బండిని తీసుకొని తన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అన్నయ్య అడిగాడు, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు, ఏంది? నేను జరిగింది అంతా మళ్ళీ చెప్పాను. అంతా చెప్పిన తర్వాత కూడా మా అన్నయ్య నమ్మలేదు. నాకు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా అని నేను మళ్ళీ ఒకసారి రీజన్ చూపిద్దామని చెప్పేసి నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి మెసెంజర్ ఓపెన్ చేస్తాను. అతని మెసేజ్ లేదు, తన ఐడి లేదు. ఎట్ ఏ టైం నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. కానీ మా అన్నయ్య బయట మాట్లాడుతూ అవన్నీ పట్టించుకోకు, అవన్నీ పిచ్చి పనులు అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య ఒకటి చూశాడు. ఏంటో తెలుసు, నేను మందు అయిన ప్లేస్లో, నేను ఆ అబ్బాయితో మందు అయిన ప్లేస్లో ఒక గ్లాస్లో మందు ఉంటే ఇంకో గ్లాస్లో రక్తం ఉన్నట్టు. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో ఇలాంటి స్టోరీని నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ పంపించాడు. బట్ ఈ డోంట్ వాంట్ హిజ్ నేమ్ టు బి పబ్లిష్డ్ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇప్పుడు నేను ఇలాంటి ఒక వీడియో రోజుకొకటి వస్తుంది. ఈ వీడియోని మీరు ఎంకరేజ్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎంతగానో ఇంకా నేను కష్టపడతాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Shiva Vallabh Das signing off.